హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోయే డైలాగ్ అనేది అల్లు అర్జున్ సార్ డైలాగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నిన్ననే చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపిస్తుందో చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకు ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే మనమైతే ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నన్ను మించి ఎదిగినోడు నేనే. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మీరైతే ఒకసారి మీరైతే ఫుల్ డెమోతో మీరైతే మ్యూజిక్ అనేది వినండి ఫ్రెండ్స్. మీకైతే బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చేసిన ఆల్మోస్ట్ స్టాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు అనేది కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్మోస్ట్ స్టాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే నేనైతే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్స్ అనేవి వచ్చేస్తే నేనైతే డైరెక్ట్గా మీకైతే ఫాంట్స్ అనేవి ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఎలా యాడ్ చేసుకుంటారు చాలా వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. మీకు మళ్ళీ చెప్పండి, లాస్ట్లో ఒకసారి చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో మీకు అన్ని ఈ ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా మీకైతే మిస్టేక్ ఉంటే మాత్రం మీరు ఎడిట్ పైన క్లిక్ చేసుకోండి. మీకైతే ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరైతే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక రైట్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్గా ఇచ్చేసాను. ఏదైనా మిస్టేక్ ఉంటే మీరైతే ట్రై చేసుకోండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎంతవరకు అంటే 8 సెకండ్ 26 మిల్లీ దగ్గర వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ దగ్గర మీరైతే రీప్లేస్ పెట్టేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో 2 ఫొటోస్ మళ్ళీ 2 ఫొటోస్ ఇక్కడ ఉంటాయంటే 10 మిల్లీ నుంచి 12 మిల్లీ నుంచి 11 మిల్లీ నుంచి 24 మిల్లీ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఫొటోస్ అన్నిటిని 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 2 మళ్ళీ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ 2 అనే ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్లో అదే ఫోటో పైన అదే ఫోటో పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా ఎలా పెడతారంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోటో పైన క్లిక్ చేయండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. కలర్ ఫిల్ పైన క్లిక్ చేయండి. షార్క్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో తీసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి. మీ యొక్క ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మంచి సెట్ కాకపోతే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన జిరాక్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ చేయండి. చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పైన అదే ఫోటో రావాలంటే మీ ఇప్పుడు పైన ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ షార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. మీ యొక్క ఫోటో అదే ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఏ ఫోటో పెట్టారో అదే ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ పెట్టి చేస్తే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ 2 ఫోటోస్ దగ్గర మీ ఫోటోస్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఫోటో కూడా ఇలా రీప్లేస్ అనేది పెట్టేస్తే వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. రీప్లేస్ పెట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ ఫిల్ పైన క్లిక్ చేసి షార్క్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ పెట్టి చేస్తే మీ యొక్క ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫాంట్స్ దగ్గర మీ ఫాంట్స్ పెట్టాలంటే ఇక్కడ చూడండి ఫాంట్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన ఫాంట్ మీరే పెట్టాలంటే ఇక్కడ విజువల్ ఫాంట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఇచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ చేయండి. ప్రింట్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మిస్సింగ్ ఫాంట్ అనేది వచ్చేస్తే ఇలా నేను చెప్పినలాగా చేస్తే మీకైతే మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. కింద ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సింబల్ పైన క్లిక్ చేసుకొని మీకు ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టేసుకున్న తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫాంట్ అనేది ఇక్కడ వీడియో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.